హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ. ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్షిప్ విత్ గోట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జీవాల పెంపకానికి వేటిని ఎన్నుకోవాలి, గొర్రెలనా మేకలనా అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ విషయానికి వస్తే మొట్టమొదటి పాయింట్ డిమాండ్, సేలింగ్. అంటే జీవాల పెంపకం ఎవరైతే చేయాలని అనుకుంటున్నారో వారు మీ ఏరియాలో అంటే మీ చుట్టుపక్కల వేటికి డిమాండ్ ఉంది, ఏవి తొందరగా సేలింగ్ ఉన్నాయి అనే విషయాన్ని మైండ్లో పెట్టుకొని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గొర్రెలకు ఉంటే గొర్రెలకు, మేకలకు ఉంటే మేకలకు. మా ఏరియాలో అయితే మేకలు, సో నేను మేకల్ని ప్రిఫర్ చేసుకున్నా. అట్లా దానివల్ల ఏమవుతుందంటే మనకు సేలింగ్ కానీ అంటే రేట్ వైజ్ కానీ మనకు బాగా అంటే సేలింగ్ తొందర అయిపోతుంది. డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా సేలింగ్ అయిపోతుంది. సో డిమాండ్, సేలింగ్ మన చుట్టుపక్కల ప్రాంతంలో వేటికి ఉంటే వాటిని చూస్ చేసుకోవడం మంచిది. లేదు నేను ఎక్కడికన్నా వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసుకొని నేను సేల్ చేస్తా, నేను ఇప్పుడు గొర్రెలు కనుక మేపితే నేను గొర్రెలకి ఇక్కడ డిమాండ్ ఉందో అక్కడ తీసుకెళ్ళి సేల్ చేస్తా అనుకుంటే అది మీ ఇష్టం. బట్ చుట్టుపక్కల ప్రాంతంలో వేటికి డిమాండ్ ఉంటే వాటిని పెంచడం వల్ల ఏమవుతుందంటే మనకు సేలింగ్ బాగా తొందరగా అయిపోతుంది. వాటికి డిమాండ్ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం కాస్ట్ వైజ్ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సో నంబర్ 1 డిమాండ్ ఇది. నంబర్ 2 గ్రోతింగ్ అనేది మేకలలో కంటే కూడా గొర్రెల్లో చాలా స్పీడ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 నెలల మేకపిల్ల, ఒక ఎగ్జాంపుల్గా 3 నెలల మేకపిల్ల 3000 పోతే అదే పొట్టేలు పిల్ల అయ్యేది ఉంటే కనుక దగ్గర 4000 4500కి సేల్ అవుతుంది. అంటే 3 నెలలు 4 నెలల్లో అది మేక పోతు కంటే కూడా ఎక్కువ వెయిట్ గెయిన్ వస్తుంది, ఎక్కువ కాస్ట్ కూడా మనం తీసేసే అవకాశం ఉంటుంది. సో గ్రోతింగ్ అనేది మేకలలో కంటే కూడా గొర్రెలలో చాలా స్పీడ్ ఉంటుంది, తొందరగా పెరుగుతాయి. అట్లా ఇంకొకటి మూడో పాయింట్ మంద పెరగడానికి అయితే మాత్రం మేకలు మంచివి. ఎందుకంటే దాదాపుగా ఒక 90% మేకలు కూడా ఒక్కొక్క ఈతలో 2 కిడ్స్, మినిమం 2 కిడ్స్ ఇచ్చే మేక జాతులు ఎక్కువ ఉన్నాయి. గొర్రెలలో కూడా ఉన్నాయి, కాకపోతే మేకలలో దాదాపు ఒక 90% జాతులు కూడా 2 కిడ్స్ ఇచ్చే జాతులు అంటే మేకలు ఉన్నాయి. సో అట్లా మేకల మంద కానీ గొర్రెల మందతో పోల్చుకుంటే మేకల మంద తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది మంద విషయానికి వస్తే. 4వది కనెక్టివిటీ. ఇది బాగా అంటే గొర్రెలలో కంటే మేకలు కూడా మనకు తొందరగా కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు చాలామంది ఒక్కొక్క ఇంటికాడ కనుక పెంచేవాళ్ళు 1-2 మేకలు పెంచేవాళ్ళు ఉంటే కనుక మేక పిల్లలు వచ్చి మన చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి. అవసరమైతే మన మంచంలో వచ్చి పండుకుంటాయి కూడా, అంత కనెక్టింగ్ అవుతాయి. గొర్రెల కంటే కూడా మేకలు చాలా కనెక్ట్ అవుతాయి. సో అది తీసేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే బాగా దగ్గరైన అమ్మేయాలంటే అంత ఈజీగా అనిపించదు కదా. సో కనెక్టివిటీ అనేది గొర్రెలలో కంటే కూడా మేకలలో అది ఎక్కువగా ఉంటుంది కనెక్టివిటీ అనేది. ఇంకొక విషయం వచ్చేసి మెయింటెనెన్స్. అంటే వాటిని అంటే మామూలుగా అయితే ఇట్లా తింపి మేపే వాళ్ళ విషయానికి వస్తే కనుక ఒక 40 మేకలు కనుక తింపేటోడు ఈజీగా 80-100 గొర్రెలని ఈజీగా తింపగలుగుతాడు. అంటే సరైనలో మేతకు తీసుకెళ్ళినప్పుడు ఆ మెయింటెనెన్స్ అనేది గొర్రెల్లో చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఒక 10 గుంటల జాగ ఉన్నదంటే దాంట్లో దగ్గర ఒక 80-90 గొర్రెలు ఈజీగా మేస్తానే ఉంటాయి, ఎటు కదలకుండా మెదలకుండా. వాటికి మేత ఉంటే సరిపోయింది, గ్రాస్ ఉంటే సరిపోయింది. బస్ అవి ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రాస్ ఉంటే అక్కడ ఆగి మేసే అలవాటు అవి కలిగి ఉంటాయి. సో మేపే వాళ్ళకు అదొకటి కూడా
అడ్వాంటేజ్ ఉంటుంది గొర్రెలతోని. మేకలలో కంటే కూడా అదే మేకలలో అయితే ఇక్కడ ఒక ఆకు చూస్తుంది, ఇక్కడ ఒక్క ఆకుని ఇట్లా తెంచి కథ మళ్ళీ ఎక్కడైతే ఆకు కనబడుతుందో అక్కడ ఉరుకుతాయి, అంటే ఉరుకుతూ ఉంటాయి. అట్లా అట్లా ఉంటుంది. గొర్రెలు అయితే మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువగా, అంటే ఎన్ని గొర్రెలైనా ఒక వ్యక్తి ఈజీగా మేపుకొని రాగలిగేంత సౌలభ్యం గొర్రెలలో ఉంటుంది. ఇంకోటి మొటాలిటీ మొటాలిటీ విషయానికి వస్తే అంటే ఏమంటారు, చనిపోవడం అనే విషయానికి వస్తే కనుక ఇది ఎవరైనా మేకలు పెంచే వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ విషయాన్ని ఎట్లా చెప్తారంటే, ఎవరైనా మేకలు పెంచే వాళ్ళు ఉన్నారనుకో, అరే గొర్రెలలో చాలా చనిపోతాయి, అది సీజన్ వచ్చిందంటే అన్ సీజన్ వచ్చిందంటే కూడా ఏదైనా వెదర్ చేంజింగ్ వస్తే గొర్రెలు తొందరగా చనిపోతాయని చెప్తారు మేకలు కాసేవాళ్ళు. అదే గొర్రెలు మేపేవాళ్ళు అయితే కనుక ఇవి బాగా ఆగుతాయి. గొర్రెల కంటే కూడా ఇవి బాగా తక్కువ మరణ రేట్ అనేది మేకలలో కంటే కూడా తక్కువ మరణ రేట్ అనేది గొర్రెలలో ఉంటుంది అని చెప్తారు. సో ఇక్కడ మోటాలిటీలో పనిచేసేది మెయిన్ మన ఇంట్రెస్ట్, మనం వాటితోని కనెక్టింగ్ అయ్యే టైం, అంటే మనం వాటితో స్పెండ్ చేసే టైం అనేది బాగా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అంటే మనం వాటికి దగ్గర ఉండడం, మనమే అన్ని రకాల దగ్గర నుండి చూసుకోవడం అనే విషయంలో మనం ముందు ఉండాలి. అట్లాంటప్పుడు ఈ మోటాలిటీ అనేది తగ్గించవచ్చు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంతకుముందు మేకలు మేపిండు, ఇప్పుడు గొర్రెల బ్యాచ్ తీసుకొచ్చిండు. ఆయన నాకు చెప్పిన విషయం ఏంటిది అని అంటే, మేకలు ఉన్నప్పుడు కూడా ఒక 2-3 చనిపోయినాయి, గొర్రెలు ఉన్నప్పుడు కూడా అదే 2-3 చనిపోయినాయి. అంటే మోటాలిటీ అనేది రెండిట్లో కూడా ఉంటుంది. కాకపోతే ఏదైనా సరే మనం వాటిని తీసుకునే కేరింగ్ని బట్టి అవి మనకు అర్థమైపోతుంది, అంటే ఎంత పర్సంటేజ్ చనిపోతుంది. మామూలుగా మేకలు తీసుకున్నా గొర్రెలు తీసుకున్నా ఏది తీసుకున్నా దాంట్లో మోటాలిటీ అనేది అయితే కంపల్సరీ. ఎందుకు, నేను ఫస్ట్ బ్యాచ్ మేకలు తీసుకొచ్చినప్పుడు కూడా 18 కిడ్స్ తీసుకొస్తే 3 చనిపోయినాయి. ఎంత కేర్ తీసుకున్నా కూడా 3 చనిపోయినాయి. గొర్రెలు నా దగ్గర ఒక గొర్రె పోతుండే కదా, అది ఒకటే ఉన్నా కూడా దాని మీద కేర్ తీసుకున్నా కూడా అది చనిపోయింది. సో మనం దేన్ని కూడా ఇది ఎక్కువ ఉంటుంది అది తక్కువ ఉంటుంది అనేది లేదు. సో ఈ మోటాలిటీ అనే విషయం ఇట్లుంటుంది. అయితే ఇప్పుడు మా ఫ్రెండ్ గొర్రెల పెంపకం బ్యాచ్ తీసేస్తున్నాడని చెప్పిన కదా, ఆయనది కడెం డిస్ట్రిక్ట్, మన కడెం మండలం ఆ ఏరియాలో ఎవరైనా ఉన్న వాళ్ళైతే కనుక మేకలు కావాలన్నా మేక పిల్లలు కావాలన్నా కూడా ఆయన కేజీ ఫర్ సేల్ ఇచ్చేస్తాడు. ఆయన పేరు లింగన్న. ఒకవేళ మాకు కావాలి అని అనుకునేటట్టుంటే కింద నాకు కామెంట్స్లో ఆయన నంబర్ కావాలని నాకు కామెంట్ చేయండి, నేను మీకు నంబర్ సెండ్ చేస్తాను. ఓకే. అయితే ఆయన కేజీ లెక్కతో ఇచ్చేస్తాడు. నేను అనుకున్నా, అరే ఈ కేజీ లెక్కింది అంటే మామూలుగా అయితే ఏదో ఇట్లా ఇచ్చేయచ్చు కదా, అందాజు కొద్ది అనేది ఉంటే, అందాజు కొద్ది ఏదో ఉంటే కింద బేరగాళ్ళు ఏం చేస్తారు, మామూలుగా 7,000 పొట్టెల పిల్ల కానీ మేక పిల్ల కానీ వాళ్ళు 9,000 చెప్తారు. 9,000 చెప్పిన తర్వాత ఏం చేస్తుంది, మనం మాట్లాడతాం కదా, ఒక 500 దించు లేకపోతే ఒక 700 దించు అని, దాన్ని మనం 8,000కు 8,500కు పట్టుకొని వస్తాం. అక్కడ దగ్గర ఒక 1,200 నుంచి 1,500 మనం లాస్ అవుతాం. అదే కేజీ లెక్క ఉన్నదనుకోండి, ఆ కేజీ లెక్కలు ఏమైపోతుంది, ఇప్పుడు కేజీకి ఒక 400 రూపాయలు అనుకుందాం, బ్రో అంతనా ఒక 20-30 తగ్గించు అనేది ఉంటే ఇంత తగ్గిస్తాడు. కావచ్చు ఎక్కువ మొత్తంలో తీసుకునేది ఉంటే తగ్గిస్తాడు, 20 కాదు 50 కూడా తగ్గించి ఇచ్చేస్తాడు. సో అక్కడ ఎవ్వడు కూడా లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఆయన కూడా మాల్ని బట్టి ఆయన వెయిట్ని బట్టి కాస్ట్ ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఆయన కేజీ లెక్కతోని ఆయన సేల్ చేస్తున్నాడు. ఇంట్రెస్ట్ ఉన్నవారు నంబర్ కావాలంటే కామెంట్స్లో తెలియజేయండి, నేను మీకు ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ చాలా రోజులైంది వీడియో చేయకుండా, కొన్ని పనుల వల్ల నేను వీడియో చేయలేకపోయినా, ఇక నుంచి రెగ్యులర్గా వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను. మేకల పెంపకం, గొర్రెల పెంపకం, ఆల్మోస్ట్ జీవాల పెంపకం ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా సరే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.